నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. చాలా మంది వరకు మీరు అంటూ ఉంటారు, లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి అన్నారు, ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి అండ్ వాళ్ళ త్రూ కూడా మనం డబ్బులు సంపాదించాలి అని అంటే ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళకి ఏ విధంగా ట్రైన్ చేసుకొని ఏ విధంగా నేర్పించుకోవాలి సార్. ఎందుకంటే కొంతమంది దగ్గర ఏంటంటే ఒక 50 మందిని 60 మందిని సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అలాంటి టీం క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, వెరీ వెరీ వ్యాలిడ్. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది టఫ్ ప్రాబ్లం సార్. ఏ బిజినెస్ అయినా మ్యాన్ పవర్ మీద నడుస్తుంది. అఫ్కోర్స్ డబ్బు, ప్రొడక్షన్, రా మెటీరియల్ ఉంటాయి, ఫైనాన్స్, బట్ ఇంపార్టెంట్ ట్రస్టెడ్ పీపుల్ మీతో పాటు ఉంటే ఆ కంపెనీ ఎప్పుడూ పైకి వస్తుంది. మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు కూడా ఏమంటారు మేనేజ్మెంట్, ఏమంటారంటే మీరు ఏం చేశారు ఏజెంట్గా, ఎన్ని డీల్ చేశారంటారు. ఏజెంట్స్ ఏమంటే మీరు మాకు ఏమి ఇచ్చారు మొత్తం మీరే తీసుకుంటారంటారు. ఇది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. గుడ్డు మీద పిల్ల ముందు ఎవరు చేయాలనుకున్నాం. అక్కడ కాంట్రవర్సీ డోంట్ డిబేట్. ఫస్ట్ పైకి వచ్చేసి మీ ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రైమ్ లక్ష్యం, గోల్ టు మేక్ మనీ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. డబ్బు రాగానే స్టైల్ మారుతుందా మారుదా? ఖచ్చితంగా మారిపోతుంది. ఇప్పుడు 10,000 సంపాదించడం వేరు, 50,000 సంపాదించడం, 2 లక్షలు సంపాదించడం మొత్తం భూమి మీద నడవు. అది కూడా తప్పే. అని చాలా మంది అడుగుతారు, మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీతో ఇంత సింపుల్గా ఎలా మాట్లాడతారు సార్? ఎవరైనా ఆఫీస్ బాయ్ దగ్గర నుండి ఎండి దాకా మాట్లాడతారు మీరు. అది ఒక ఆర్ట్. ఎదిగిన కొద్దీ వదగమని అని ఒక పాట ఉంది నా ఆటోగ్రాఫ్ అని. నేను ఆ పాటని రోజు ఒక్కొక్కసారి వింటాను. మన గతం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజు ఏమున్నాం, 30 years బ్యాక్ వాట్ వాజ్ యువర్ లైఫ్. సో మనం ఏం చేస్తామంటే బాస్గా ఎప్పుడైతే ఫీల్ అయ్యామో అసిస్టెంట్ నీ దగ్గర పనిచేయడు. బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్. ఓకే, ది మూమెంట్ యూ ఫీల్ యువర్ ఎ బాస్ అంటే నీ గ్రాఫ్ డౌన్ అయిపోద్ది. మన గ్రాఫ్ ఎప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి. అంతేగాని ఇలా వెళ్ళిందంటే నువ్వు ఎప్పుడైతే గమ్మండ్ ఎక్కువైంది, ప్రౌడ్ ఎక్కువైంది, నోరు జారుతాం, కాల్ జారుతాం, విచ్ ఈస్ హర్టింగ్ యువర్ జూనియర్స్. మీ తమ్ముడైతే ఎలా చూసుకుంటావు, నీ ఎంప్లాయీని అయితే ఎలా చూసుకుంటావు. నా ప్రకారం తమ్ముడిని ఒక మాట అన్నా పర్లేదు, అనకపోతే పర్లేదు అని వీళ్ళని అనకూడదు. వీళ్ళతో పని చేయించుకుని రావాలి. ఒకవేళ వాళ్ళ అవుట్పుట్ ఇవ్వట్లేదంటే ఇట్స్ మిస్టేక్ ఆఫ్ ది ప్రమోటర్ ఆర్ ది బాస్ ఆర్ ది డైరెక్టర్, ఇన్ఛార్జ్ ఎవరైతే వాళ్ళ తప్పు. ఇప్పుడు పెర్ఫామ్ చేయండి. ఇప్పుడు నీ కింద పని చేస్తున్నారు, వాళ్ళు పెర్ఫామ్ చేస్తే యు ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు వాళ్ళకి. యూ హ్యావ్ టు క్రియేట్. సో ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఫస్ట్ టీమ్ బిల్డింగ్ అయినప్పుడు ఆ పనికి సెట్ అయిన వాడిని తీసుకోండి. మంది వచ్చిన వాడిని అలా తీసుకున్నారు అనుకోండి, ఉపయోగం లేదు. యూ విల్ ఫిల్ ది పేపర్స్, ఫామ్ నింపుతారు, ఆ పని చేయడు. చాలామంది నేను ఇంటర్వ్యూస్లో అడుగుతాను, మీ మార్కెటింగ్ డైరెక్టర్, సేల్స్ డైరెక్టర్ని, మీ దగ్గర టీం ఎంత అంటే ఒక 500 మంది ఉంటారు సార్ అంటారు. ఓ వెరీ గుడ్. మరి నేను ఒక జూమ్ మీటింగ్ పెడతాను, ఒక 100 మందిని అరేంజ్ చేయగలను అంటే ఆ మీటింగ్ అంటే 20-30 మంది వస్తారు సార్. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. వాళ్ళ ఎగ్జామ్షన్ 500 మంది, పని చేసేవారు 10 మంది. 25 చెప్పాలి. వై ఈజ్ టెల్లింగ్ 500? నీ అంతా నువ్వే ఫుల్ చేసుకుంటున్నావు. పని చేసేవాడు కావాలి, వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు కాదు కదా. సో దాన్ని నేనేం చేద్దంటే రిక్రూట్మెంట్కి ఒక పాలసీ, ఒక 10 క్వశ్చన్లు పెట్టుకోవాలి. ఆ 10 క్వశ్చన్కి అందులో 8-9 క్వశ్చన్ పాస్ అయితేనే మీరు తీసుకో. అట్లీస్ట్ 7-8 క్వశ్చన్ మంచి ఆన్సర్స్ రావాలి. 100% ఎవరు పర్ఫెక్ట్ దొరకరు. మనకి 70-80% ఉన్న మనం రేస్ గురం చేయొచ్చు. లేకపోతే డాంకీ లాగా ఉంది. డాంకీ కెనాట్ బికమ్ ఏ రేస్ హార్స్. రేస్ హార్స్ క్యాన్ బికమ్ డాంకీ ఇఫ్ రిక్వైర్డ్, బట్ ఇట్ రాదు. సో మనం రిక్రూట్ చేసినా డాంకీని రిక్రూట్ చేస్తాం, రేస్ హార్స్ని రిక్రూట్ చేస్తాం. అది ఇంపార్టెంట్. అది రిక్రూట్ చేయాలంటే మీకు ఆయన కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎందుకు గివ్ అప్ అవుతారు, ఒక నెల 2 నెలల్లో ఫస్ట్ ఆఫీసు మంచి వీడియో చూపిస్తాం మనం, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇన్ని సర్టిఫికెట్లు వచ్చాయి. వాస్తవానికి అవి ఏమి ఉండవు అక్కడ. వీడు నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 2 నెలల రోజులు డబ్బులు పెట్టుకొని అప్పు తీసుకొని వస్తాడు, 2 నెలలు ఉంటాడు, 3వ నెల వాడు బతకడానికి డబ్బులు ఉండవు. ఓకే, విల్ గివ్ అప్ బికాస్ యూ టేకెన్ ఎ రాంగ్ క్యాండిడేట్. మీరు క్లియర్గా చెప్పాలి, 6 నెలల నుండి 1 year బిజినెస్ రావడానికి టైం పడుతుంది, నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, బయర్స్ అప్పుడు ఐడెంటిఫై చేయాలి. అది చెప్తే ఆ 1 year సత్తా ఉన్నవాడినే మీరు తీసుకోండి. మీరు ఎంతమంది రిక్రూట్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది క్వాలిటీ రియాల్టర్స్ దొరికారు, ఎంత మీ మీద ట్రస్ట్ చేస్తాడు. సో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, నా ప్రాసెస్ అంటే నా సర్వీస్లో కొత్తగా రియాల్టర్ ఎవరైనా వచ్చారనుకోండి మన దగ్గర, వాడు వస్తు మన డీల్ అయినా వాడి పేరు పెట్టి చేసేస్తాం. ఒక 2 డీల్ చేయండి, వాడు మిమ్మల్ని వదులుతాడా? మనం అయినా వాడి డీల్ మనం లాక్కుంటాం. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. నక్కకి నాగులాగా అనుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్. ఓకే. సో కొత్త వాళ్ళకి మోటివేట్ చేయండి, హెల్ప్ చేయండి. ఒక డబ్బులు ఆగు, ఒక 2, 3, 10, 20 వేలు చేతిలో పడితే వాడు
రాకెట్ స్పీడ్లో వెళ్తాడు వాడు. వర్క్ చేస్తారు. ఎస్. ఆ 3 నెలలు ఆడుకున్న రిజల్ట్స్ పోయింది అనుకోండి, వాడు బెలూన్ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ రిక్రూట్ చేసినప్పుడు క్వాలిటీ పీపుల్ రిక్రూట్ చేయండి. డోంట్ లుక్ ఎట్ క్వాంటిటీ, లుక్ ఎట్ క్వాలిటీ. అట్లనే వాడు మోటివేషన్, అట్లనే రెస్పాన్సిబిలిటీస్. నమ్మండి, వాడు కొన్ని యాక్టివిటీస్ ఇవ్వండి, వాటితో చేయించండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ ఫెయిల్ అవ్వండి, థర్డ్ టైం పాస్ అవుతాడు. మీ కింద లీడర్స్ని క్రియేట్ చేయాలి, మీరు మనుషులు క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ సబ్ లీడర్స్. ఎప్పుడైతే టీం ఉందో 100 మందిలో మీకు 50 మంది కానీ 20 మంది కానీ పనిచేస్తే మీకు ఈజీగా నెలకు 10 లక్షలు వస్తుంది. ఈచ్ పర్సన్ 1 lakh వస్తుంది. 20 మంది 20 డీల్ చేశారు అనుకోండి, నెలకి ఇనఫ్. 10 లక్షలు మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఎ మంత్. ఎస్. సో ఆ టీమ్ బిల్డింగ్ అనేది, టీమ్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే డీటెయిల్ క్లాస్ ఒక్కొక్క టాపిక్ మీద 1 to 2 hours ఉంటుందండి. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే డాక్టర్ నంది రామేశ్వరరావు గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకొని మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని రియల్ ఎస్టేట్ నేర్చుకొని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.